హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓవెన్ లేకుండా గ్యాస్ మీదే పిజ్జాని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా పిండి వేసుకొని, ఒక స్పూన్ పంచదార, అలాగే హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండి మొత్తం కలపాలి. పిండి మొత్తం కలుపుకొని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి. ఈరోజు నేను మీకు గ్యాస్ మీద ఎలా చేయాలో చూపిస్తున్నాను పిజ్జా. నెక్స్ట్ వీడియోలో ఓవెన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిండి అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బాల్ లాగా చేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మళ్ళా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం పిజ్జా ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేయాలి. ఈ ప్లేట్కి మొత్తం బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిని ఈ ప్లేట్లో పెట్టుకొని చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం బటర్ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా పిండి ఉంటుంది. ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఇలా ముందుకు ప్రెస్ చేసుకోవాలి. దీనివల్ల మనం చీజ్ వేసుకున్నప్పుడు పిజ్జా ఉడికేటప్పుడు చీజ్ అది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం రౌండ్గా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి. దీనివల్ల పిజ్జా అనేది కుక్ అయినప్పుడు పొంగకుండా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక వేలపాటి ప్యాన్ లాంటిది తీసుకోవాలి. దీని మీద ఒక లేయర్ సాల్ట్ వేసుకొని దానిలో ఒక చిన్న స్టాండ్ పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం పిజ్జా మీద వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు దీని మీదే పిజ్జా సాస్ వేసుకొని అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనం చీజ్ని వేసుకోవాలి. నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నాయి, నేను ఇవి కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను.
మనకి చీజ్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే పిజ్జా అనేది అంత టేస్టీగా ఉంటుంది. చీజ్ పెట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రీన్ క్యాప్సికమ్ కానీ, ఎల్లో క్యాప్సికమ్ కానీ, రెడ్ క్యాప్సికమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంది, నేను గ్రీన్ క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా చిన్న సైజు ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ ముక్కలు కూడా పెట్టుకున్న తర్వాత నేను కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. ఇలా మన ఇంట్లోనే ఉన్నవాటితోనే సింపుల్గా ఈజీగా పిజ్జా ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన చీజ్ స్లైసెస్ వేసుకుంటాం. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. మళ్ళీ చీజ్ మొత్తం ఈ వెజిటేబుల్స్ పైన చీజ్ అంతా పెట్టాలి. ఇలా చీజ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్స్లో పిజ్జాకి రౌండ్గా సైడ్లో బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకుంటున్న ప్యాన్లోకి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి దీన్ని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి పిజ్జా అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, పిజ్జా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ని బయటికి తీసుకొని పిజ్జాని వేరే ప్లేట్లోకి పెట్టుకుందాం. సైడ్స్లో కూడా చాలా చక్కగా కుక్ అయింది. లోపల కూడా ఏమీ పిండిలాగా లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారుగా, ఇలా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి పిజ్జా చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి.